అలా వ్లాగ్ తీద్దామని నాకు ఇంట్రెస్ట్ వచ్చింది. సో, అందుకే నేను ఇలా రెడీ అయ్యాను. అనుకున్నారా? అస్సలు లేదు. టెంపుల్‌కి వెళ్ళామని చెప్పి రెడీ అయ్యాను. టెంపుల్‌కి వెళ్ళేసి వచ్చాకే నేను ఈ వ్లాగ్ అనేది షూట్ చేస్తూ ఉన్నాను. దీని దగ్గర ఏదైనా సాంగ్ యాడ్ చేస్తే చాలా బాగుండేమో. ఏమో మరి నాకైతే పెద్దగా ఎడిటింగ్ రాదు. సాంగ్ యాడ్ చేస్తుంటే బాగుండు అని అనుకున్న వాళ్ళందరూ ఓ కమెంట్ వేయండి. నెక్స్ట్ టైం వీడియోలో బాగా ట్రై చేస్తాను. యూట్యూబ్‌లో ఎంతమంది వీడియోలు చూసినా నాకైతే ఇంకా డౌట్ గానే ఉంది. కాపీరైట్ అనేది క్లెయిమ్ అవుతుందని చెప్పి. కానీ నేను ఎక్కడా కూడా ఎవరి మ్యూజిక్ ఎవరివి కూడా యూజ్ చేయకుండా నా ఓన్ కంటెంట్ నా ఓన్ వాయిస్తో నేను వీడియోస్ అనేవి చేస్తూ ఉన్నాను. నా వీడియో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నేనైతే ఇక్కడ ఇవాళ బ్రోకలీ అయితే చేస్తూ ఉన్నానండి. నాకు పెద్ద ఎక్స్పీరియన్స్డ్ ఏం కాదు. నేను కూడా దీన్ని ఇన్స్టాగ్రామ్ లో చూసి చేస్తూ ఉన్నాను. కానీ చాలా బాగా చేశారు అండ్ చాలా ఈజీగా కూడా ఉంది. మన ఆడవాళ్ళకి ఏంటి ఈజీ వర్క్, పైగా టేస్ట్ కూడా బాగుండాలి. నా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఓ లైక్ వేసుకోండి. బ్రోకలీతో ఎలాంటి వంటలు చేయొచ్చో కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. తప్పకుండా నేనైతే ట్రై చేస్తాను. ఇంకొక విషయం ఏంటంటే మీ అందరితో ఓ ఇంపార్టెంట్ విషయం అనేది షేర్ చేసుకోవాలనుకుంటున్నా. ఇన్స్టాగ్రామ్ లో కంటెంట్ క్రియేటర్ గా వీడియోస్ అయితే చేయడం స్టార్ట్ చేశాను. కంటెంట్ తీస్తే బాగుంటుందో మాకు కొంచెం సజెషన్స్ ఇవ్వండి. శారీ డీటెయిల్స్ ఇవ్వు అక్క అని అడిగే వాళ్ళు చాలా మంది ఉంటారు. శారీ డీటెయిల్స్ అనేవి మీకు ఇన్స్టాగ్రామ్ లో డిఎం చేస్తానండి. లింక్ అని కమెంట్ చేయండి. అయితే చాలా బాగుంది. పైగా దీనికి వచ్చిన బ్లౌజ్ చూసారా? అలాగే ఈ వ్లాగ్ కంటే ముందుగా మేమైతే టెంపుల్ కి వెళ్ళేసి వచ్చామండి. ఇదే ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్. అయితే చాలా ప్రశాంతంగా హాయిగా ఉంటుందండి. టెంపుల్స్ కి వెళ్ళేసి వచ్చాకే టెంపుల్ కి వెళ్ళేసి వచ్చాకే అనేది తీస్తూ ఉన్నాను. అలాగే మీలో ఎవరైనా బిగినర్స్ యూట్యూబ్ స్టార్ట్ చేయాలని అనుకున్నట్లయితే డౌట్స్ అండ్ క్వశ్చన్స్ అన్ని కూడా నాకు డిఎం చేయండి. నేను ఎలాంటి వీడియోలు చేసి మీకు ఇంప్రూవ్ చేయాలి అని చెప్పి చెప్తాను. సరే గానీ ఇంతకీ మన బ్రోకలీ ఎంత వరకు వచ్చింది అక్క? ఆగండి చూపిస్తాను. వీడియో అని చెప్పి మరి ఇంత లెంతీ చేసేస్తున్నావు అక్కోయ్. ఎంత కష్టపడి వీడియోలు తీసినా కూడా మనకు ఒక లైక్ ఒక కమెంట్ కూడా రాంది. నాకు ఈ సారీ ఎలా ఉందో చెప్పలేదు మరి. వర్షన్ ఇలా అనిపిస్తుందా? అందరి వర్షన్ ఇలా అనిపిస్తుందా? నేను చెయ్యాలనుకున్న కంటెంట్స్ అన్ని వేరే వాళ్ళు ఎవరో ముందే చేసేస్తున్నారు. తెలిసి ఇది నాకు మాత్రమే అనిపిస్తుంది అనుకుంటా. చా అక్క చాలిక నువ్వు చెప్పింది. చారీ నిజమేరా నేను చెప్పేది. నాకు వచ్చే ఐడియాలన్నీ అందరికి వచ్చేస్తున్నాయి. ఏంట్రా బాబు అన్ని సరే గాని ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలా ఉంది నీ వాయిస్. ఏంటో అస్సలు అర్థం కావట్లేదు. అక్కడికే వస్తున్నాను. నాకు చాలా కోల్డ్ అయిపోయింది. అందుకని చెప్పి నా వాయిస్ అలా ఉంది. ఏమనుకోకుండా లైక్ వేసుకొని వీడియో మొత్తం కంప్లీట్ చేసి వెళ్ళండి. ఎంతవరకు మీరు చూస్తున్నారు వింటున్నారంటే గ్రేటే. వీడియో మీరు ఇప్పటి వరకు చూస్తున్నట్లయితే నేను ఆల్మోస్ట్ సక్సెస్ అయిపోయానని అనుకుంటున్నా. నా ఛానల్ మానిటైజేషన్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.